హాయ్ అండి. మై డెవిల్ రావణ్ పార్ట్ 19. చలి గారు చంద్రశేఖర్ గారు మనసులోనే ప్రేమకు కృతజ్ఞతలు చెప్పుకొని నిద్రలో ఉన్న అన్విని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆదిత్ వైశాలి గారితో అన్వికి డ్రెస్సింగ్ చేయమని చెప్పి ముభావంగా అక్కడ నుండి అన్వినే చూస్తూ తన రూమ్ కి వెళ్ళిపోయాడు ఆదిత్. తన రూమ్ లోకి వెళ్లిన ఆదికి మనసేం బాగోక తన వార్డ్బో నుండి విస్కీ బాటిల్ తీసుకుని ఓపెన్ చేసి తాగబోయాడు. కానీ 2 రోజుల నుండి అన్వి అదే టైంకి తన రూమ్ కి రావటం గుర్తొచ్చి ఆ పసిదాని ముందు తాగుబోతులా ముద్ర పడడం ఇష్టం లేక ఆ బాటిల్ తీసిన చోటే పెట్టేసి మౌనంగా వెళ్లి సోఫాలో కూర్చుని వెనక్కి వాలి వింధ్యా అని పిలిచాడు ఎంతో ప్రేమగా. అతను పిలవడం ఆమె ఎప్పట్లాగానే ఆత్మరూపంలో అతను ముందుకు ప్రత్యక్షమవటం క్షణాల్లో జరిగిపోయాయి. ప్రస్తుతం ఆది మానసిక పరిస్థితిని బట్టి అతనికి వింధ్యను గట్టిగా హక్ చేసుకుని తనివి తీరా ఏడవాలి అని ఉంది. కానీ మరది ఎట్టి పరిస్థితిలోనూ జరిగే పని కాదు కదా. అతను తన బాధ ఇది అని చెప్పకపోయినా ప్రాణంగా ప్రేమించిన వాడి ముఖం కవలికలను బట్టి అతని పరిస్థితి ఏంటి అనేది, అతని మానసిక సంఘర్షణ ఏంటి అనేది వింధ్యకు తెలియని విషయం అయితే కాదు కదా. పైగా ఆమె ఉన్నది ఆత్మరూపంలో కావటంతో అలాంటివి తెలుసుకోవటం ఆమెకు పెద్ద పనేమీ కాదులేండి. ఇక అన్నీ తెలిసినా కూడా ఆది ఓపెన్ అయ్యి తన మనసు ఏంటో తనే తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, ఏమైంది ఆది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది అతని ఎదురుగా కూర్చుంటూ. వింధ్య తనకి దూరమైన క్షణం నుండి స్తబ్దుగా మారిపోయిన ఆదికి తన బాధను పంచుకోవటానికి తనకంటూ ఒక వ్యక్తి లేకుండా పోయింది. అలాగే తనని దగ్గర చేసుకోవాలని ఎవరెవరో రకరకాల ప్రయత్నాలు చేసినా అవేమీ చెల్లనివ్వలేదు ఆది. కాబట్టి ఇప్పుడు వింధ్య అలా అడగగానే తనున్న బాధలో, నీకు తెలియదా వింధ్య అంటూ అలవాటులో ఎదురుగానే ఆమె చెయ్యి పట్టుకున్నాడు. కాని అతని స్పర్శకు ఆమె శరీరం మంచు పొగలాగా గాలిలో కలిసిపోవటంతో ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టు అయ్యి బాధగా వెనక్కి వాలాడు. కాసేపటికి వింధ్య మరో చోట ప్రత్యక్షమయ్యి, ప్లీజ్ ప్లీజ్ ఆది, అసలు నీ మనసులో ఏముందో నాకు చెప్పు అని అనగానే ఆది కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇన్ని రోజులు మన బేబీని ఎక్కడ దగ్గరికి తీసుకుంటే నీలా తను కూడా నాకు దూరం అయిపోతుందో అన్న పిచ్చి బాధతో నువ్వు దూరమైన క్షణం నుండి ఆ బాధలోనే పడి అన్విని పట్టించుకోవటమే మానేశాను. కానీ అన్వి ఈ 2 రోజుల్లోనే తన పసితనంతోనే తనని చిన్నప్పటి నుండి నేను ఎంత దూరం పెట్టినా సరే తను నా మీద పెంచుకున్న ప్రేమతో నా మనసు మార్చేసి నాలో ఉన్న భయాన్ని మరుగున పడేలా చేసింది వింధ్య. తీరా నేను అన్వికి దగ్గరవుతున్న సమయంలోనే ఇలా జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే నాకు మళ్ళీ భయంగా ఉంది వింధ్య. నువ్వు నా నుండి దూరమైన అన్వి కోసమే నేను బ్రతుకుండేది. కానీ నా అన్వికి ఏదైనా అయితే మాత్రం ఆ మరుక్షణమే నా ప్రాణం వదిలేస్తాను అన్నాడు దృఢంగా. అతని మాటలకి వింధ్య మనసుకి చాలా కష్టంగా అనిపించింది. తను ఎంత ఆత్మ అయినా సరే తన మనసుకి బాధ కలుగుతుంది. ఆమె కన్నీళ్లు రాకపోయినా ఆమె మనసు అయితే మౌనంగా రోధిస్తుంది. కానీ అదేం బయటికి తెలియనివ్వకుండా, మరి ప్రేమని చూసి ఎందుకు కావాలని విసుక్కుంటున్నావు ఆది అని అడిగింది స్ట్రైట్ గా సుత్తి లేకుండా వింధ్య. అసలు వింధ్య నుండి ఆ ప్రశ్న ఏ మాత్రం ఊహించని అతీదు చిన్నపాటి షాక్కి గురయ్యాడు ఒక్కసారిగా. ఆ షాక్ లోనే ఆమెకి ఎలా తెలుసు అన్నట్లు చూస్తూ ఉండేసరికి వింధ్య దానికి చిన్న చిరునవ్వుతో, నేను నీకు తప్ప ఎవరికీ కనిపించను, కానీ నీ చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి విషయం నాకు తెలుస్తుంది అది. ఇక నీ మనసులో ఉన్న నాకు నీ మనసులో ఏం జరుగుతుందో నాకు తెలీదా చెప్పు అంటూ సూటిగా ఆది కళ్ళలోకి చూసింది. ఆమె మాటలు అతన్ని షాక్కి గురి చేసిన ఉక్రోషంగా పైకి లేచి, అవును, ఆ టీచర్ని చూసి నేను కావాలని విసుక్కుంటున్నాను. మన బిడ్డ నోటి నుండి నీకు మాత్రమే సొంతమైన అమ్మ అన్న పిలుపు, వేరెవరు అనర్ముఖరాలు పిలిపించుకోవటం ఏంటి? అయినా మన బిడ్డను అలా ఎలా తన దగ్గరకు తీసుకుంటుంది అని అడిగాడు కోపంగా కళ్ళెర చేస్తూ. ఇక ఆది ప్రశ్నకు వింధ్య కూడా కోప్పడుతూ, తప్పాది తప్పు, అసలు ఎలాంటి సంబంధం లేకుండా మన బిడ్డకి స్వచ్ఛమైన తల్లి ప్రేమను పంచుతున్నందుకు ప్రేమకు మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం.
అలాంటిది కల్మషం లేని ఆ ప్రేమలో స్వార్థం ఎలా చూడగలుగుతున్నావు అది? పాపం, మన బిడ్డను రక్షించబోయే కదా తన ప్రాణాన్ని రిస్కులో పెట్టింది ప్రేమ అని ప్రశ్నించింది వింధ్య. ఈ రోజు అందరి నోట ప్రేమ మీద ప్రశంసలు విని విసిగిపోయిన అది ఇప్పుడు వింధ్య కూడా అలా మాట్లాడేసరికి ఇంకా కోపం తెచ్చుకుంటూ, స్టాప్ ఇట్ వింధ్య, జస్ట్ స్టాప్ ఇట్. కొద్ది రోజుల నుండి ఈ ప్రేమ జపం విని విని విసుకొస్తుంది. అసలు ఎవరి ప్రేమ? మన బిడ్డని తన బిడ్డలా చూడటం ఏంటి అని అరిచాడు. ఆ రూమ్ అంతా తన అరుపులు రీసౌండ్ వచ్చేంతగా. కాసేపటికి శాంతి ఇచ్చిన అతీదు సైలెంట్ గా సోఫాలో కూర్చుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని, నువ్వు చెప్తున్నట్టు ఆ టీచర్ మన బిడ్డను తన సొంత బిడ్డలానే చూసుకోవటంలో ఎటువంటి స్వార్థం లేకపోవచ్చు, కానీ ఆమె మన బిడ్డ మీద చూపించే ప్రేమ, అనురాగం, ఆప్యాయతలను చూసి అన్వి నాకెక్కడ దూరం అవుతుందోనని భయంగా ఉంది వింధ్య. ఆ భయమే అన్విని ఆమెతో చూస్తూ ఉంటే నా మనసు అస్సలు సహించలేకపోయేలా చేస్తుంది. ఆ భయమే ఆమె మీద విసుగు, కోపం, చిరాకు అన్ని చూపించేలా చేస్తుంది అని తన మనసులో ఉన్న భయం వింధ్యతో చెప్పగానే చెప్పేశాడు అతీత్. అతీత్ నోటి ద్వారా అదంతా విన్న వింధ్యకు అతని చిన్నపిల్ల మనస్తత్వానికి ముచ్చటేసినా అది అన్వి విషయంలో ఎక్కడ ఓవర్ పొజిషనెస్ గా మారుతుందో అన్న భయం కూడా ఏర్పడింది ఆమె మనసులో. అందుకే అతీత్ ఆలోచన విధానం మారితేనే గాని అతని మనసు మారదు అనుకుని అప్పటికే అతి తలసిపోవటం వలన ఇక నెమ్మదిగా నిద్రలోకి జారుకోవటం చూసి ఇక ఆమె అక్కడి నుండి మాయమైపోయింది వింధ్య. ఇక కింద అతిథి వెళ్ళిన కాసేపటికి నిద్రలేచిన అన్వికి ఓపిక లేకపోయినా సరే అమ్మా అమ్మా అంటూ కలవరిస్తూనే ఉంది. అన్వికి ఎలాగోలా నచ్చ చెప్పి వైశాలి గారు, వైభవ్ కవుళ్ళు చెప్తూ భోజనం తినిపించి వేయాల్సిన టాబ్లెట్లు వేసి నిద్రపుచ్చారు. వైభవ్ అన్విని ఎప్పట్లాగానే తన గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటే బాబా అమ్మ కావాలి అంటూనే నిద్రలోకి జారుకుంది అన్వి. ఆ మాటకి వైభవ్కి అప్పటి వరకు ఆ రూమ్ గుమ్మం దగ్గర ఉన్న వైశాలి గారికి, చంద్రశేఖర్ గారికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి ప్రేమ కోసం అన్వి పసి మనసు ఎంతగా అలమటిస్తుందో చూస్తుంటే వాళ్ళ మనసులకు చాలా కష్టంగా అనిపించింది. అలా అని అన్వి కోసం ఆ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళది. రేపు స్కూల్లో ప్రేమను చూస్తే ఎలాగో మామూలు అవుతుందిలే అని ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుని నిద్రకు ఉపక్రమించారు మెల్లగా. ఇక అర్ధరాత్రి అవుతూ ఉండగానే వైభవ్కి తన గుండెల మీద ఉన్న అన్వి వణుకుతూ కదలడం చూసి కంగారుగా కళ్ళు తెరిచి ఇక చూసేసరికి నిద్రలో ఉన్న అన్వి చలికి వణుకుతూ అమ్మా అమ్మా అంటూ కలవరిస్తూ ఉండడం చూడగానే వైభవ్ భయపడుతూ అన్వి నుదురు దగ్గర చెయ్యి పెట్టి చూశాడు. పాపొళ్ళంతా అగ్గిలంలా కాలిపోతూ ఉంటే వైభవ్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అలా భయపడుతూనే లేచి అన్విని తన భుజాన వేసుకుని తన తల్లి తండ్రుల రూమ్ డోర్ లాక్ చేయగానే ఇక పాపం వాళ్ళు ఈ టైంలో ఎవరా అని కంగారుగా లేచి అన్వి పరిస్థితి చూసి ఆ టైంలోనే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేసి వాళ్ళ రూమ్ లోనే పడుకోబెట్టారు వాళ్ళు. అర్ధరాత్రి అయినా చంద్రశేఖర్ గారు అన్వి కండిషన్ చెప్పి రిక్వెస్ట్ చేయటంతో తొందరగా అతిథి ఇంటికి చేరుకున్న డాక్టర్ పాపని చెక్ చేసి చంద్రశేఖర్ గారు అన్వి దేనికో బాగా భయపడింది, అందుకే ఎంతగా జ్వరం వచ్చింది, ఇక అలాగే వింధ్య మీద బాగా బెంగ పెట్టుకున్నట్టుంది పాపం, అందుకే అమ్మ అమ్మ అంటూ కలవరిస్తుంది అని చెప్పి పాపకి ఒక ఇంజెక్షన్ చేసి వింధ్యను తీసుకుని రావటం కష్టం, కానీ వీలైతే అతిథిని పాప కాస్త కోలుకునే వరకు దగ్గర ఉండమని చెప్పండి అని ఒక డాక్టర్ గా ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన అలా వెళ్ళగానే ముగ్గురు బాధగా ఒకరినొకరు చూసుకుని మౌనంగానే ఉండిపోయారు. కారణం అన్వి కలవరిస్తుంది. పాపకి ఊహ తెలియకముందే దూరమైన తన కన్న తల్లి వింధ్యను కాదు కదా, అంతకంటే ఎక్కువగా ప్రేమను పంచుతున్న ప్రేమను అని వాళ్ళకు తెలుసు. కాబట్టి కాసేపటికి వైభవ్ ఈ టైంలో తన అన్నని ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో, అంటే డ్రింక్ చేస్తాడేమో అనుకుని ఎలా చూడాల్సి వస్తుందోనని భయపడుతూనే వెళ్ళి అతీత్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. అతీత్ సోఫాలో నిద్రపోవటం చూసి అతన్ని లేపాలి అనిపించకపోయినా పాప కోసం తప్పగా అన్నయ్య అంటూ తన భుజం మీద చెయ్యి తట్టాడు. ఇక అతీత్ తమ్ముడి స్పర్శకు ఉలికిపడి లేచిన అతీత్కి తన వైపే కంగారుగా చూస్తున్న వైభవ్ని చూసి తన మొబైల్లో టైం చూసుకుని
ఏమైందిరా ఈ టైంలో ఇలా వచ్చావు? అయినా ఎందుకురా అంత కంగారు పడుతున్నావు అని అడిగాడు కంగారుగా. ఎలాగైనా అర్ధరాత్రులు 1 గంటకి 2 గంటలకి ఫోన్లు వస్తే చాలా కంగారుగా ఉంటది కదండి. మరి స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.